ఇంటికి వచ్చావు? ఊళ్ళో మమ్మల్ని నవ్వులు పాల్చేద్దామనా? మరి అదిగా పో ఇక్కడి నుంచి. ఇంకోసారి ఇంటి వైపు వచ్చావో బాగోదు. లత నాకు ఇవ్వండి మావయ్య, నేను బాగా చూసుకుంటాను. నువ్వేంటా చూసుకునేది? మరి అదిగా పో బయటికి. నువ్వు ఆగు రాజు, నువ్వు మంచోడివి, కానీ మా బెగ్గంతా మీ అమ్మ గురించి. ఆవిడ నోరు పెద్దది. వాడిగా మాట్లాడేటయ్యా, బయటకు పంపించక. నువ్వు ఉండవే రాజు, నువ్వు వెళ్ళు. మేము మాట్లాడి నేను మళ్ళీ పిలుస్తాం. మావయ్య నువ్వు వెళ్ళమ్మా, నేను పిలుస్తానుగా, నువ్వు వెళ్ళు. ఏంటి అనుకో, ఇప్పుడు దీన్ని వాడికిచ్చి పెళ్లి చేస్తావా ఏంటి? మరి చేయక ప్రాణంగా ప్రేమించుకున్న వాళ్ళని విడదీసి ఏం సాధిస్తామే? లేకపోతే అది జీవితాంతం బాధపడుతుంది. రాజు మంచోడే కదా, సమస్య అంతా వాళ్ళ అమ్మతోనే కదా, ఆవిడే మారుతుంది. లెటర్ నువ్వే పెట్టిస్తాను కదా. నీకు ఆకలిస్తే నువ్వు తింటావా, పక్కన తినమని చెప్తావా? నేనే తింటాను. మరి నీకు లవ్ వచ్చింది కాబట్టి నువ్వే వెళ్ళి లెటర్ పెట్టాలి. అదే సృష్టి ధర్మం. రే అందరూ గ్రౌండ్ లో ఉన్నారు, క్లాస్ లోకి వెళ్ళి లత బ్యాగ్ లో బుక్ చేసుకుని లెటర్ పెట్టా. తింటావా? నువ్వు హీరోరా. ఆగమ్మా, అందరు సినిమా బాగానే వచ్చారా? జయ్యి బావా, నీకు తిరిగిలేదు. వెళ్ళు మావా. ఏం మనిషి రా పక్కన కొడతాను. సెంటిమెంట్ అంతా చాలా చాలా బాగుంది. అందరూ చూడదగ్గ సినిమా. ఫ్యామిలీ సెంటిమెంట్ అందరూ చూసుకోవాలి. తల్లిదండ్రులు ఏంటనేది పిల్లలు రేపు పొద్దున్న భవిష్యత్తులో పిల్లలు తల్లిదండ్రులు ఎలా చూస్తారు అంతా చాలా చాలా సెంటిమెంట్ చాలా బాగుంది. సినిమా సక్సెస్ చేయాలి. అదే లవ్ మ్యారేజ్ చేసుకున్న వాళ్ళకి అంటే తల్లిదండ్రులకి ఇష్టం లేని పిల్లలు పెళ్లి చేసుకున్న పిల్లలకి రేపు పొద్దున్న ఫ్యూచర్ ఎలా ఉంటుంది ఏంటంటే ఈ సెంటిమెంట్గా సినిమా చూడదగ్గ సినిమా అది. సినిమా పేరు సినిమా అయితే చాలా సూపర్ హిట్ అండి. ఏంటంటే ఇప్పుడున్న జనరేషన్లో అయితే ఎలా ఉన్నారు, అమ్మాయిలు ఎలా ఉన్నారు, అబ్బాయిలు ఎలా ఉన్నారు అని బట్టి తల్లిదండ్రులను వదిలేసి సాఫ్ట్వేర్ జాబ్స్ అని అక్కడ ఇక్కడ అంటే ప్రతి చోట జాబ్స్ అని పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోవడం అన్నీ జరుగుతున్నాయి. పేరెంట్స్ ఇంత ఇబ్బంది పడి చిన్నప్పటి నుండి ఎలా అయితే పెంచి పెద్ద చేసి పేరెంట్స్ పిల్లలు ఎలా అయితే చూస్తే లాస్ట్కి పేరెంట్స్ వచ్చేటప్పటికి వాళ్ళు వయసు వచ్చేటప్పటికి పిల్లలు ఎవరు చూడలేకపోతున్నారు తల్లిదండ్రుల్ని. ఇప్పుడు ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరు జనరేషన్ అందరూ కలిపి ఈ మూవీ చూసి ఇంప్రెస్ అయ్యి పిల్లలకి తల్లిదండ్రులకి ఎలాగా ఉండాలా, ఎలా సపోర్ట్ చేయాలా అనేసి ఈ మూవీ చూసి ప్రతి ఒక్కరు మగపిల్లలు కానీ ఆడపిల్లలు కానీ ప్రతి ఒక్కరు కూడా బాధ్యతగా తీసుకొని తల్లిదండ్రులు వదిలేకుండా చాలా జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుంటున్నాం. ఈ సినిమా చూసిన ప్రతి ఒక్కరు అత్తమామలు కానీ అమ్మ నాన్నలు కానీ ఎవరిని కూడా వదలరని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. ఈ సినిమా అయితే చాలా బాగుంది, మంచి ఇది మాత్రం మా అందరికైతే చాలా ఏడుపు వచ్చింది ఈ మూవీ చూసి మాత్రం. థ్యాంక్ యూ. చెప్పండి.